ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు, మనం నమ్మే వ్యక్తి. కానీ ఆ వ్యక్తి రాంగ్ పర్సన్ అయితే జీవితం ఎలా మారుతుందో ఈ కథ చెప్తుంది. అస్సాంలోని ఒక చిన్న పల్లెటూరు. మాయా గోగోయ్ చాలా సింపుల్ అమ్మాయి. తన లోకం, తన ఫ్యామిలీ, చిన్న చిన్న కలలు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందరితో నవ్వుతూ మాట్లాడేది. అప్పుడే ఒక అన్నోన్ రిక్వెస్ట్ తన లైఫ్లోకి వచ్చింది. మొదట్లో అతను చాలా పద్ధతిగా, కేరింగ్గా నటించాడు. మాయా ఏమనుకుందంటే, బహుశా దేవుడు నా కోసం పంపిన వ్యక్తి ఇతడేనేమోమో అని. కానీ పాపం, ఆ ముసుగు వెనుక ఉన్న మృగాన్ని తను గుర్తించలేకపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ మాటలు పెరిగాయి, నమ్మకం బలపడింది. ఆ నమ్మకంతోనే కొన్ని పర్సనల్ విషయాలు పంచుకుంది. సరిగ్గా అక్కడే మాయా కొంప మునిగింది. ఒక్కసారిగా అతని అసలు రూపం బయటపడింది. నీ ఫోటోలు, వీడియోలు నా దగ్గరున్నాయి. నేను చెప్పినట్టు వినకపోతే సోషల్ మీడియాలో పెడతాను అంటూ బ్లాక్మెయిల్ మొదలుపెట్టాడు. డబ్బులు, మానసిక వేధింపులు. మాయా నరకం చూసింది. ఎవరికీ చెప్పుకోలేక పరువు పోతుందన్న భయంతో లోపలే కుంగిపోయింది. ఒక వర్షం పడుతున్న రాత్రి, బయట పిడుగుల శబ్దం, లోపల మాయా గుండె చప్పుడు. ఆ నమ్మక ద్రోహాన్ని భరించలేక తన నిండు 100 ఏళ్ల జీవితాన్ని తనే ముగించుకుంది. ఊరంతా కన్నీరు పెట్టింది. ఆ వ్యక్తి మాత్రం హమ్మయ్యా, పీడ వదిలింది అని చాలా కూల్గా ఉన్నాడు. కానీ అతనికి తెలియదు, ఆమె శరీరం మాత్రమే చనిపోయిందని, ఆత్మ చావలేదని. మాయా చనిపోయిన 3వ రోజు రాత్రి సరిగ్గా తెల్లవారుజామున 2:13 అతని ఫోన్ రింగ్ అయింది. అనోన్ నెంబర్. లిఫ్ట్ చేస్తే అవతల నుంచి కేవలం గాలి పీల్చుకుంటున్న శబ్దం. మెల్లగా ఒక గుసగుస వినిపించింది. నన్నెందుకు మోసం చేశావు? అతని ఒళ్ళు గగురు పొడిచింది. అది మాయా వాయిస్. భయంతో ఫోన్ పక్కన పడేశాడు. కానీ ప్రతి రాత్రి సరిగ్గా అదే టైంకి అదే కాల్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, సిమ్ తీసేసినా ఆ కాల్ రావడం ఆగలేదు. క్రమంగా అతని ఇంట్లో వింతలు మొదలయ్యాయి. లైట్లు వాటంతటా అవే ఆన్ ఆఫ్ అవ్వడం, ఎవరో నడుస్తున్న అడుగుల సవ్వడి. ఒకరోజు అతను భయంతో అద్దం ముందు నిలబడి ముఖం కడుక్కుంటున్నాడు. అద్దంలో తన వెనకాల తెల్లటి దుస్తుల్లో, చెదిరిన జుట్టుతో, ఎర్రటి కళ్ళతో మాయా నిలబడి ఉంది. అతను వెనక్కి తిరిగి చూసేలోపు అక్కడ ఎవరూ లేరు. కానీ అద్దం మీద రాసి ఉంది, నీ సమయం ముగిసింది. మరుసటి రోజు ఉదయం ఆ గది తలుపులు పగులగొట్టి చూస్తే అతను వింతైన స్థితిలో చనిపోయి ఉన్నాడు. అతని ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అది ఆత్మహత్య లేక మాయా తీర్చుకున్న పగ ఎవరికీ తెలీదు. ఈ రోజుకి అస్సాం పరిసరాల్లో ఒక మాట వినిపిస్తుంది, ఆడపిల్లల నమ్మకంతో ఆడుకునే వాళ్లకి మాయా ఆత్మరూపంలో మృత్యువు కనిపిస్తుందని. గుర్తుంచుకోండి, కొన్ని కథలు మరణంతో ముగియవు, పగతో మొదలవుతాయి. జాగ్రత్త. ఆన్లైన్ పరిచయాల వెనుక అసలు మనిషి ఎవరో మనకు తెలీదు. మొదట ఎంతో కేరింగ్గా నటించి మెల్లగా మీ నమ్మకాన్ని గెలుచుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, వాళ్ళ అసలు ఉద్దేశం మిమ్మల్ని ట్రాప్ చేయడమే. ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్నే మార్చేయచ్చు. అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. నమ్మకం ప్రాణం తీసే మాయ కాకూడదు. జాగ్రత్త.